మీరు గ్రైండరు ఇలా సౌండ్ వచ్చినప్పుడు అండి కొబ్బరి నూనెనా కూర వండుకునే ఏదైనా ఆయిల్ అండి అలా మీరు కొంచెం అండి ఒక స్పూన్ అలా వేసారంటే ఆ కిరికిరి అనేది ఆగిపోతుంది. ఇది చాలా పాతదండి, 40 years గ్రైండర్. నేను మా పెళ్ళైనప్పుడు అండి 39-40 years. టేబుల్ టాప్ కన్నా నాకు దీంట్లో రుబ్బడం అలవాటు ఎక్కువ. దాన్ని టేబుల్ టాప్ కన్నా ఇది కడిగే ఓపెన్ ప్లేస్లో పెట్టేసి కడిగేసి అలా అలవాటు అయిపోయిందండి. చాలా పాతది, పారేయాల్సిన స్టేజ్లో ఉంటే కూడా మోటార్ రిపేర్ అవ్వలేదండి. చిన్న చిన్న పార్ట్లు పోతే మళ్ళీ వేయించాను. నాకు ఎందుకో దీంట్లో రుబ్బడం ఈజీగా అనిపిస్తుంది. ఇదండి చూసారా, ఇందాక కిరికిరి ఉంది, ఇప్పుడు లేదు. ఇలా వంట నూనె ఏదైనా వేసుకోవచ్చు, కొబ్బరి నూనె ఏదైనా వేసారంటే మీకు పిండిలో పడినా కూడా ఏం పర్వాలేదండి, వంట నూనె కదా బాగా ఉంటుంది. ఇదండి నేను ఈరోజు ఇదండి ఉలవలు పప్పు బియ్యం, పొడి బియ్యం అన్నీ వేసి దోశ ఇదండి. ఇందులో మేము కొద్దిగా ఇడ్లీ చేసాను, రవ్వగలు వేసాను, 2.5 వేసి 2 స్పూన్లు సగ్గుబియ్యం, 2 స్పూన్లు మెంతులు వేసానండి. రుబ్బి ఇంట్లో పెట్టేసాను. ఇదండి ఇప్పుడు దోశకి ఈ పిండి తీసేసి ఈ ఉలవలు బియ్యం కూడా రుబ్బేస్తాను. ఇదండి నూనె స్పూన్ ఎక్కడ పెట్టాలో తెలియక పిండిలో వేసాను. మంచి నూనె కదా, ఏమవుతుంది, బాగానే ఉంటుంది, దోశకే కదా. ఇదండి ఇది వేసేసి తీసేసి శుభ్రంగా రోలు కడిగి ఈ చెట్లు పోసేస్తాండి. ఓపెన్ ప్లేస్లో రోలు కడుక్కోవడం చాలా ఈజీ అండి. చిన్నప్పుడు ఇంటి బయట రోలు పెట్టుకుని కడిగేసి మక్క నేను కలిసి పిండి రుబ్బేవాళ్ళం, ఒకడు తోస్తే ఒకడు రుబ్బేవాళ్ళం. అలాగే అండి ఇప్పుడు కూడా నాకు ఓపెన్ ప్లేస్లో గ్రైండ్ వేస్తే ఇష్టం.